అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి పేరు నాని బందర్. మరి ఎవరు ఏం చేసినా కానీ, ఏదైనా కానీ, ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు. ఫస్టు మీరు చేసిన వారే కదా, ఫస్ట్ మీరు చేసిందే కదా, ఇదంతా మీరు నేర్పించిందే కదా. రొటీన్గా మళ్ళీ వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళు చేయకుండా ఏ విధంగా ఉంటారు? ఒకసారి చెప్పండి పేరు నాని గారు. మీరు నేర్పించిందే కాబట్టి వాళ్ళకు తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు నేర్పించుకుంటూ వచ్చారు, అంతే కదా. మరి మీరు చెప్పినట్లుగానే ఉండాలి కదా. ఏదో ఒక విధంగా అంటే అడ్డంగా తిట్టడం చేయడం, బోరుగడ్డ అనిల్కు మాటలు మాట్లాడి నేర్పించడం కూడా మీ వంతు, మీ పరిపాలన 5 సంవత్సరాలలో. మరి ఈ పొద్దు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. అదేవిధంగా బోరుగడ్డ అనిల్ గారు తిట్టినప్పుడు మీరు వద్దు తిట్టబాకండి, తర్వాత ఎలా ఉంటుందో ఏ విధంగా ఉంటుందో అని చెప్పి ఉంటే ఈ పొద్దు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఒకసారి చెప్పండి. సమాజంలో అందరూ ఒక్కటేగా, ఒకసారి ఆలోచించుకోండి. సమాజంలో ఎవరైనా కానీ ఏదైనా కానీ అందరం ఒక్కటమే కదా అని అనుకోన్నారా మీరేమన్నా? ఏది కూడా అనుకోలేదు. ఏది ఏమైనా ఆడవాళ్ళంటే అంత సులకనగా, అంత హీననగా మాట్లాడగలిగారు. ఒకసారి ఆలోచించుకోండి పేరు నాని గారు. ఆడవాళ్ళంటే అంత సులకనగా చేశారు. ఆడవాళ్ళంటే అభిమానం అనేది మీకు లేదు. బోరుగడ్డ అనిల్ గారికి అసలుకే లేదు. అసలు ఎవరు ఏదైనా లెక్క చేయకుండానే ఈ విధంగా పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటూ, పనికిమాలిన డైలాగులు వదులుకుంటూ రాబట్టి ఈరోజు మన రాష్ట్ర పరిస్థితి ఈ విధంగా చేయగలిగారు. మీ పరిపాలన కూడా ఈ విధంగా అడ్రస్ లేకుండా పోగలిగింది. ఒక్కసారి ఆలోచించుకొని మీరు చేసిన పనితనం గురించి. ఈ పొద్దు అలా మాట్లాడకుంటే ఈ పొద్దు ఇలా జరిగేది కాదు కదా. అదేవిధంగా మాట్లాడకూడదు అని ఏ రోజైనా ఎప్పుడైనా చెప్పగలిగారా? మీరు చెప్పరు. మరి ఈ పొద్దు అతని వల్ల ఈ పార్టీకి ఎంత డ్యామేజ్ అయిందో ఒక్కసారి ఆలోచించుకొని మీ వైసీపీ పార్టీలు ఉన్నవారు మీరు ఆ పొద్దు అలా మాట్లాడకుండా 5 సంవత్సరాలు బాగా పరిపాలన చేయకుంటే ఈ పొద్దు ఇలా జరిగేది కాదు కదా. మీరు గుర్తుపెట్టుకోండి పేరు నాని గారు. అలా మాట్లాడితే మీరు సీఎంకి ఎప్పుడు అవుతారు? ఎప్పటికీ ఏ సమాజానికి కానీ ఎన్ని సంవత్సరాలకైనా కానీ ఎన్ని తరాలకైనా కానీ మీరు సీఎంలు కాలేరు. ఆ పొద్దు అలా చేయబట్టి ఈ పొద్దు అసలు కాకుండానే రాష్ట్రంలో సమాజం జనాలు ప్రతి ఒక్కళ్ళు కూడా మీ పరిపాలన చూశారు కాబట్టి మళ్ళీ రాబోయే పొద్దు కూడా మిమ్మల్ని ఆహ్వానించదు. ఒక్కసారి తెలుసుకోండి. మీరు మర్చిపోయిన జనాలు మర్చిపోరు మీరు చేసిన పనితనం. ఒకసారి ఆలోచించుకోండి. మీరు మాట్లాడిన పనితనము ఏది ఏమైనా మీరు ఎప్పటికీ సీఎంలు కాలేరు. మీ పార్టీ అధికారంలోకి రాదు. ఒకసారి తెలుసుకోండి పేరు నాని గారు. ఊరకు ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు కేసులు పెట్టారు, వీళ్ళు కేసులు పెట్టారని మీరు చేసిన పనితనం 5 సంవత్సరాలు ఏంది? ఒకసారి ఆలోచించుకొని మీరు చేసిన పనితనం పేరు నాని గారు. మీరు ఏమైనా సరిగా చేయగలిగారా? ఆ పొద్దు ఏమని మాట్లాడారు మీరు? నువ్వు ఒక పెద్ద ప్రతివ్రతలాగా మాట్లాడావు ఆ పొద్దు. 5 సంవత్సరాలు పోలీస్ అధికారులు పార్కింగ్లో బండ్లు పెట్టారని నువ్వు ఏమని వాగా ఒకసారి గుర్తుపెట్టుకోండి మీరు. 5 సంవత్సరాల పదవికి నువ్వు రెచ్చిపోతే అది గవర్నమెంట్ జాబులు ఉన్న వాళ్ళు ఎప్పటికైనా మర్చిపోతారా? వాళ్ళు ఎప్పటికీ మర్చిపోరు. అతి పెద్ద ప్రతివ్రతలాగా మాట్లాడిన మాటలు ఉంటాయి పేరు నాని గారు. నువ్వు ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నువ్వు పేరున ఆ పొద్దు మాట్లాడిన, మీరు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు. ఒక ఐజీఐ గారు, ఒక ఎస్పీ గారు కారు పార్కింగ్ చేశారు, నువ్వు నిలబడి ఏమని ఎలా మాట్లాడావు ఆ ఎస్పీ గారిని, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళను ఒకసారి ఆలోచించి గుర్తు తెచ్చుకో. నువ్వు వాళ్ళు మర్చిపోతారా? మీరు 5 సంవత్సరాల పరిపాలనకి ఎంత విధంగా మాట్లాడి, ఎంత ద్వేషంగా మాట్లాడి, ఎంత ఉద్రేకంగా మాట్లాడారో ఒకసారి తెలుసుకోండి. అలా చేయటం, అలా మాట్లాడడం మంచిది కాదు. మీ పరిపాలన 5 సంవత్సరాల పరిపాలన మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు ఎన్నుకోవాలి. మీకై మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు కాలేరు. రాష్ట్ర ప్రజలు ఓట్లు వేస్తే మీరు ఎమ్మెల్యేలు అయ్యారు, ఎమ్మెల్యేలు సీఎం అయ్యారు. అంతేగాని మీకై మీరు ఎమ్మెల్యేలు కాలేదు, మీకై మీరు సీఎంలు ఎన్నుకోలేదు. ఒకసారి తెలుసుకోండి అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు.